ఆత్మను తాకే కథల ప్రయాణం కథా కథనంకు స్వాగతం, సుస్వాగతం. ఉన్నదాంతో సంతోషంగా లేకపోతే ఏం జరుగుతుందో ఈ కుక్క కథ ద్వారా తెలుసుకుందాం. ఒకప్పుడు జాకీ అనే కుక్క ఆహారం కోసం వెతుకుతూ ఎక్కడెక్కడో తిరిగింది. అయినా ఎక్కడా ఆహారం దొరకలేదు. దాంతో బాగా ఆకలి ఎక్కువై ఆహారం ఇంకా చిక్కలేదు, ఆకలి అని నీరసంగా ఇంకా వెతుకులాటలోనే ఉంది. అంతలో నేలపై పడి ఉన్న ఒక మాంసపు ముక్క కనిపించింది. నోరు ఊడిపోతోంది అని చాలా సంతోషంగా ఆ మాంసపు ముక్క కోసం వెళ్ళింది. దొరికిన మాంసపు ముక్కను నోట కరుచుకుని ఆనందంగా ఇంటికి పయనమయ్యింది. దారిలో ఒక వంతెన మీద నుండి వెళుతూ కిందకి చూసింది. వంతెన కింద ఉన్న నీటిలో జాకీకి ఇంకొక కుక్క కనపడింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ కుక్క నోట్లో కూడా ఒక మాంసపు ముక్క ఉన్నది. అరే, ఇంకో కుక్క అని ఆగి ఇంకొంచెం దగ్గరగా చూసింది. జాకీకి ఆ కుక్క నోట మాంసపు ముక్క తన దగ్గర ఉన్నదానికన్నా పెద్దదిగా కనిపించింది. ఈ కుక్క దగ్గర నాకన్నా పెద్ద మాంసకు ముక్కుందే అని అనుకుని ఎలాగైనా ఆ మొక్క కూడా లాగేస్తే ఒక 2 రోజులు ఆహారం గురించి మళ్ళీ వెళ్ళక్కర్లేదన్న ఆలోచనతో ఆ కుక్కను బెదరగొట్టే ప్రయత్నంలో గట్టిగా అరిచింది. అలా అరవగానే జాకీ నోట ఉన్న మాంసపు ముక్క జారి నీటిలో పడిపోయింది. పాపం జాకీ ఇంకో మాంసపు ముక్క సంగతి పక్కన పెడితే తన నోట ఉన్న ముక్క కూడా జారి నీట పడి పోయింది. పాపం కదా, జాకీ ఆకలి తీరకుండానే ఆ రోజు ఉండిపోయింది. చూశారు కదూ, జాకీ నీటిలో తన నీడను చూసి వేరే కుక్క అనుకుంది. 2వ మాంసపు ముక్క కోసం లోభపడి ఉన్నది పోగొట్టుకుంది. అందుకే మన దగ్గర ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి. లేకపోతే లోభం ఉన్నదాన్ని కూడా దూరం చేస్తుంది. ఇంకా ఈ కథను కూడా కంచికి పంపించి మనం ఇంటికి చేరుకుందాం. మళ్ళీ వచ్చే కథలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్. కథా కథనం, స్టోరీస్ ఆఫ్ ద సోల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.